ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. వారి మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అంధకారములో, చీకటిలో, పాపములో ఈ అపవాది, ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినటువంటి సందర్భములో వాక్యం అర్థం కాక, దేవుడు అర్థం కాక, మారు మనసు అర్థం కాక, సంఘం అర్థం కాక, సేవకుడు అర్థం కాక, క్రైస్తవ జీవితం అర్థం కాక, దేవుని పరిశుద్ధత అర్థం కాక, విశ్వాసం అర్థం కాకుండా ప్రియులారా ఈ లోకానుసారంగా ఇంకా జీవించమని, ఈ లోకానుసారంగానే ఇంకా వ్యవహరించమని, ఈ లోక మర్యాదల చొప్పున అన్నీ జరిగించాలనేటువంటి అంధత్వము ఎవరు కలుగు చేస్తున్నారంట ప్రియులారా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసినప్పుడు, గుడ్డితనం అంటే అర్థం ఏంటండి? చీకటి, అంధకారము, అయోమయము, ఏమీ అర్థం కానటువంటి జీవితంలో ప్రజలు ఉంటూ ఉండగా దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుని నమ్మని వారు అంధకారములో, అయోమయములో ఉండిపోతూ ఉండగా ప్రియులారా ఈ యుగ సంబంధమైన దేవత సాతాను, అపవాది అనేక మందికి చీకటి కన్నులు, గుడ్డితనము కలుగు చేసేటువంటి చీకటి కన్నులతో కూడినటువంటి అంధకార జీవితాలు కలుగు చేస్తూ ఉండగా ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమించి ప్రియులారా ఆయన ప్రార్థించిన వారికి, ఆయన సంగతులు అర్థమయ్యేటట్టుగా నాకు దయచేయని ప్రార్థించిన వారికి, నా మనోనేత్రాలు తెరవండి నాయనని ప్రార్థించిన వారికి తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన వారి మనోనేత్రములు వెలిగించాడంట. ఈరోజు మన మనోనేత్రములు వెలిగించబడాలి, మన జీవితం వెలిగించబడాలి ప్రియులారా. వెలిగించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నా జీవితము వెలుగుమయంగా మార్చబడాలంటే, వెలుగంటే సంతోషము, సమాధానము, ఆనందము, ధైర్యము. వెలుగులో భయపడతారు, చీకట్లో భయపడతారా? చీకటి అంటే అంధకారం, అయోమయం, పాపం, నరకం, ఈ లోకం, జీవితం. ప్రియులారా మనోనేత్రములు తెరవబడిన జీవితాలు వెలిగింపబడ్డాయంట. ఈ దినము నీవు నేను దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, మనం చేసే ప్రార్థన ద్వారా ఆయన యొక్క కృపను పొందుకుని ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం వెలిగించబడాలి, మన నేత్రాలు వెలిగించ. Please subscribe our YouTube channel. Follow us. Like, comment, share.